2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటి? ఆ ఫిగర్ రాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేమా? ఎన్నికలు అనగానే మనందరికీ గుర్తొచ్చే పదం మ్యాజిక్ ఫిగర్. పలానా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటింది, ఇక వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అని టీవీలో వింటూనే ఉంటాం. కానీ అసలు ఏ పార్టీకి కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదా? రాజ్యాంగం ఏం చెబుతోంది? ఈ రోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటో చూద్దాం. మన అసెంబ్లీ లేదా పార్లమెంట్లో ఉన్న మొత్తం సీట్లలో సగం కంటే ఒకటి ఎక్కువ వస్తే దాన్ని పూర్తి మెజారిటీ అంటారు. ఉదాహరణకు 100 సీట్లు ఉంటే 51 సీట్లు సాధించిన పార్టీని మ్యాజిక్ ఫిగర్ సాధించినట్లు పరిగణిస్తారు. ఒకవేళ ఏ ఒక్క పార్టీకి 51 సీట్లు రాకపోతే దాన్ని రాజకీయ పరిభాషలో హంగ్ అసెంబ్లీ లేదా పార్లమెంట్ అంటారు. అప్పుడు ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందో 3 ప్రధాన దారులు ఉంటాయి. ముందస్తు కూటమి, ప్రీ పోల్ ఎలియన్స్. ఎన్నికల కంటే ముందే కొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే వాటి మొత్తం సీట్లను కలిపి మెజారిటీగా చూస్తారు. ఇక ఎన్నికల తర్వాత కూటమి. మ్యాజిక్ ఫిగర్ కోసం 2 వేర్వేరు పార్టీలు ఎన్నికల తర్వాత చేతులు కలపడం. ఇక బయట నుంచి మద్దతు, ఎక్స్టర్నల్ సపోర్ట్. ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా కేవలం ఓటింగ్ సమయంలో మద్దతు ఇవ్వడం. మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రంలో అయితే గవర్నర్, దేశంలో అయితే రాష్ట్రపతికి ఉంటుంది. సాధారణంగా వారు అనుసరించే పద్ధతులు ఇవే. అతిపెద్ద పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ నాయకుడిని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరవచ్చు. విచక్షణాధికారం. ఏ కూటమి అయితే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలదని వారు భావిస్తారో వారిని ఆహ్వానిస్తారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలిచినంత మాత్రాన సరిపోదు. ఆ పార్టీ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలి. దీన్నే ఫ్లోర్ టెస్ట్ అని అంటారు. ఇక మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ప్రభుత్వం నడపవచ్చా అంటే అవును, నడపవచ్చు. దీన్ని మైనారిటీ ప్రభుత్వం అంటారు. ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇస్తే మ్యాజిక్ ఫిగర్ లేని పార్టీ కూడా ప్రభుత్వాన్ని నడపవచ్చు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు లేదా కీలక బిల్లుల సమయంలో మద్దతు ఇచ్చే పార్టీలు వెనక్కి తగ్గితే ప్రభుత్వం పడిపోతుంది. విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మ్యాజిక్ ఫిగర్ నిరూపించుకోలేకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సరే, ఏ కూటమి కలవలేదు, ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు రాష్ట్రంలో అయితే రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆర్టికల్ 356 ప్రకారం కేంద్రం ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత 6 నెలల లోపు మళ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. సో మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. కానీ దానికి ఇతర పార్టీల మద్దతు మరియు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. స్థిరమైన పాలన ఉండాలంటే మాత్రం మ్యాజిక్ ఫిగర్ అత్యంత ముఖ్యం.